నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రానున్న గోదావరి పుష్కర పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 150 కోట్లు కేటాయించారని మున్సిపల్ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి పుష్కరాలపై ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరిలతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమయం తక్కువగా ఉన్నందున తొలి దశ పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాజమండ్రి నగరంలో పుష్కర పనులకు 100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నామని, గోదావరి కాలుష్య నివారణ కోసం ఎస్టీపీ ప్లాంట్ నిర్మిస్తామన్నారు. పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో ఏర్పాటు చేయాల్సిన కార్పొరేషన్లో ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి, ఫెసిలిటీస్ అంటే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలా రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా వీటన్నిటికీ బడ్జెట్ కావాలి. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇంతవరకు దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది యూసీఎఫ్ కింద కానీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కానీ, యుఐడిఎఫ్ కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కానీ, యాన్యుటీ మోడల్ కానీ, వీటన్నిటి మీద కలిపి యాక్చువల్గా దాదాపు 580 కోట్ల వరకు వర్క్స్ స్టార్ట్ చేయమని వారు ఆదేశించారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా నేను ఈరోజు అధికారులతోనూ శాసనసభ్యులతో కూర్చొని డిస్కస్ చేశాను. దాని మీద కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏదైతే ఇంతవరకు ప్లాన్ చేసుకొని ఉండారో వాటన్నిటినీ 580 క్రోర్స్కి వర్కౌట్ చేసి స్టేజ్ 1 తర్వాత ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇచ్చినప్పుడు కొంత వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలు చూసుకొని కొంత ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ఫస్ట్ ఫేజ్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 580 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిఫరెంట్ ప్రాజెక్ట్ హెడ్స్ కింద ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాజమండ్రి కార్పొరేషన్ ప్రజలందరి తరఫున పుష్కరాలకి. సో కమిషనర్ గారు అటు ప్రజాప్రతినిధులతో కూర్చొని ఇంపార్టెంట్ వైజ్ యాక్చువల్గా తయారు చేస్తే 11వ తేదీ దాని మీద యాక్చువల్గా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా పూర్తి తగ్గాలంటే మెయిన్గా ఏంటంటే ట్రీట్మెంట్ చేసి వాటర్ బయటకు వదలాలా. అది బుచ్చయ్య చౌదరి గారు 2014 నుంచి నా వెంట పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఎన్నోసార్లు అది తీసుబాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు యూజీడీ అండర్ గ్రౌండ్ చేయడానికి కొంత అమౌంట్ కూడా పెట్టున్నాం. యూజీడీకి ఎంత పెట్టున్నాం? 100 క్రోర్స్. యూజీడీకి 100 క్రోర్స్ పెట్టాం కొత్తగా చేయడానికి. ఓవర్ ఏ పీరియడ్ రాజమండ్రి మొత్తం యూజీడీ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ వాటర్ బయటకు పెట్టేట్టుగా చేస్తే పూర్తిగా కాలుష్యం తగ్గుతుంది. ఆ డైరెక్షన్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే డిప్యూటీ సీఎం గారు మనం మాట్లాడారో దాని మీద కూడా సీఎంతో మాట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా డైరెక్షన్ ఇచ్చి ఫస్ట్ మొదలు పెట్టండి అంటే 100 క్రోర్స్ మొన్న దానికి పెట్టడం జరిగింది. మళ్ళీ డిప్యూటీ సీఎం గారితో కూడా కూర్చొని డిస్కస్ చేసి పొల్యూషన్ బోర్డు నుంచి కూడా వారు కూడా కొంత అమౌంట్ ఇస్తానన్నారు. దాన్ని కూడా తీసుకొని ఫర్దర్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఈ 580 కోట్లు ఓన్లీ మున్సిపాలిటీలో రోడ్డు, డ్రైన్స్, వాటరు, వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరే. రివర్ ఏదైతే రివర్ పక్కన ఘాట్లు గిట్లుండో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి బడ్జెట్ ఇచ్చారు. టెంపుల్స్ వాళ్ళు టెంపుల్స్ చేస్తున్నారు, పంచాయతీ వాళ్ళు పంచాయతీ. అదేవిధంగా మున్సిపాలిటీలో కార్పొరేషన్ R&B రోడ్లు ఉంటే R&B వాళ్ళు చేస్తారు. ఈ విధంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చిన బడ్జెట్ని బట్టి చేస్తారు. ఇది ఎక్స్క్లూజివ్గా మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్న రోడ్లు, వాళ్ళ వాటర్, వాళ్ళ లైట్స్, వాళ్ళ పార్కులు, వాళ్ళ రివర్ ఫ్రంట్. అంటే ఆ రివర్ ఫ్రంట్ అంటే ఘాట్లు వాళ్ళు చేస్తారు. దానికి ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా చేయాల్సింది వాళ్ళు చేస్తారు. కేంద్రం దీన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. తగిన నిధులు కేటాయింపు చేయమని కోరాము. ముఖ్యమంత్రి గారిని కోరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పుష్కరాలను విజయవంతం చేయడం కోసం శాశ్వతమైన కట్టడాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఒక బైపాస్ రోడ్డు కానీ, ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టాం.
ఈ రోజున 580 కోట్ల రూపాయలకి పూలప్ చేసి నిధులు రాజమహేంద్రవరంలోని ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం డ్రైన్ కానీ రోడ్లు కానీ కార్యక్రమానికి ఇచ్చారు. అది సరిపోదని చెప్పాం. త్వరలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళా చర్చించడం జరుగుతోంది. ఎంపీ గారి సహకారంతో మన రాష్ట్ర మంత్రుల యొక్క సహకారం తీసుకొని, కేంద్ర మంత్రుల సహకారం తీసుకొని ఢిల్లీలో కూడా గడ్కరీ గారిని, అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి కొన్ని నిర్ణయాలు శాంక్షన్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో ఆ రోజు జరిగిన జాతరకి ఎలాగైతే బాగా నిధులు ఇచ్చారో మనం కూడా కొంత నిధులు కోరడం జరుగుతుంది. దానికి ఆల్రెడీ ప్లాన్లు చేసి పంపిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెళ్తుంది. దాని పాలకులో నారాయణ గారు కూడా కూర్చొని వర్కౌట్ చేసి